తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు పెద్దలు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇటీవల ఓ వ్యక్తి తన కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి తను చేసిన పాపాలే తమ కుటుంబంలో ఘటనలకు కారణమని భావించాడు. తను 40 ఏళ్ల క్రితం చేసిన తప్పులే తన పాలిట శాపాలుగా మారాయని పశ్చాత్తాపంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేరళలోని కోయికోడ్కు చెందిన మహమ్మద్ అలీ 40 ఏళ్ల క్రితం 2 హత్యలు చేశాడు. అయితే ఆ విషయం ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు. చివరికి పోలీసులు కూడా ఆ కేసును ఛేదించలేకపోయారు. కానీ ఇటీవల తన కుటుంబంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూసి తాను చేసిన ఆ హత్యల వల్లే ఇంట్లో వారందరికీ ఇలా జరుగుతుందని భావించి పోలీసులు ఎదుట సరెండర్ అయ్యాడు. అయితే ఈ ఘటన పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. తప్పు చేసిన వారు ఏదో ఒక రూపంలో తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఒక్కోసారి చేసిన తప్పులు నీడలా వెంటాడుతాయి, లేదా అవే కుటుంబంలోని వారికి శాపాలుగా మారుతాయి. తప్పు చేస్తే అది ఏదో ఒక రూపంలో తగులుతుందని అంటుంటారు. అయితే మహమ్మద్ అలీ విషయంలో ఇదే జరిగింది. ఓ ప్రమాదంలో తన కుమారుడు చనిపోగా చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. 40 ఏళ్ల క్రితం తాను చేసిన 2 హత్యల వల్ల ఇదంతా జరుగుతుందని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి బ్రతకడం తన వల్ల కాదనుకున్నాడు. చివరికి మలప్పురం జిల్లాలోని వెంగర పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. 40 ఏళ్లుగా తనలో దాచుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు. 1986 ప్రాంతంలో వ్యక్తి తనను వేధించేవాడని, ఆత్మరక్షణలో భాగంగా అతన్ని తన్నడంతో అతను కాలువలో పడి చనిపోయినట్టు మహమ్మద్ అలీ పోలీసులకు తెలిపాడు. అంతేకాదు వెల్లయిల్ బీచ్లో 1989లో మరో వ్యక్తిని హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. అప్పట్లో ఈ 2 కేసులపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు సరైన సాక్ష్యాలు దొరకలేదని కేసులు మూసేశారు. ఈ నెల తర్వాత ఆ హత్యలు తానే చేశారని ఒప్పుకుని మహమ్మద్ అలీ లొంగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు అన్నది ఎంత వాస్తవమో రేపు అనేది ఒకటుంటుంది అనేది కూడా అంతే వాస్తవం. అందుకే తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది ఈ ఘటనను బట్టి అర్థమవుతుంది.